అభిమానులు ఈ రాజకీయాలు సల్లగుండా ఎంత పని చేస్తున్నాయిరా. ఇది వరకు పైసా ఒకటే పాపకారు అనుకునేది, ఇప్పుడు పరపతి కూడా గట్లనే తయారైంది. అరే రాజకీయం సల్లగుండా తోడ ఉట్టినోళ్ళని విడదీస్తున్నది, అయినోళ్ళ నడుమ దూరం పెంచుతున్నది. వాళ్ళు మంచిగా ఉన్న నడుమ అభిమానులతో వచ్చింది తిప్పల. అగో వాళ్ళేం చేసిండ్రు? ఏం చేసిర్రా, ఫ్యాన్స్ చేసిన పనికి ట్విట్టర్ దుకాణం బంద్ పెట్టిండు నాగబాబు. ఓ అద్దా, మళ్ళీ అలా కుల్ల చేసిండట, నీకు తెలియదా? పుష్ప ఫ్యాన్స్ దెబ్బకు ట్విట్టర్ బంద్ పెట్టిన నాగబాబు జర గోడుకొని మళ్ళా ఖాతా తెరిచిండట. దీని అంతటికి కారణమైన పోస్టును తీసేసిండట. అసలు ముచ్చట తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్ కు అన్న నాగబాబు అన్ని తానే పక్కపొంట నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురానికి అయినోళ్ళంతా పోయి ప్రచారం చేస్తే పుష్ప మాత్రం గాలిపంక పార్టీలకు ప్రచారం చేసిండు. మరి నాగబాబుకు కోపం వచ్చి మనోళ్ళు కాదు పరాయోళ్ళు అని ట్వీట్ చేసే వరకు బన్నీ ఫ్యాన్స్ కు మస్తు రోషం వచ్చింది. అయిన దోస్తుకు ఆయన ప్రచారం చేసిండు, తప్పేముంది? చిరంజీవి సార్ బీజేపీలకు సపోర్ట్ చేస్తారేడా? దోస్తాన్లుగా అవన్నుంటాయా అని నాగబాబును బాగానే తగులుకున్నారు. ట్విట్టర్ లా అల్లు ఫ్యాన్స్ పొడుస్తున్నారని అల్లకెళ్ళి బయటకెళ్ళిండు. ఇక ఆ ఫ్యాన్స్ చల్లబడ్డాక మల్లయ్యల్లా యాక్టివ్ చేసిండు. ఇప్పుడు మాత్రం ఊకుంటారా, మళ్ళా మొదలు పెట్టిర్రు. అయినా ఏదన్నుంటే మనసులో పెట్టుకోవాలి గాని ముఖం మీద చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊకుంటారా సారు? ఈ ఎల్ల రేపట్ల అభిమాన హీరో కంటే వాళ్ళ ఫ్యాన్సే మస్తు ఫీల్ అవుతున్న ముచ్చట తెలిసిందేనాయే. అన్ని తెలిసి గింత పని చేసుకున్నాడు మెగా బ్రదర్ అనబట్టి